ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 35 అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. సో వాళ్ళ డేట్ వచ్చేసరికి February 27, 2024. సో టైం వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. సో ఇప్పుడు అనుకున్న క్రేజీ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో న్యూస్లోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో గైస్, నథింగ్ మనకు March 5th రోజు అయితే సో నథింగ్ ఫోన్ 2A మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది కదా. సో దాని యొక్క కెమెరా పైన అయితే గత కొద్ది రోజుల నుంచి చాలా డిస్కషన్ జరుగుతూనే ఉంది కదా. సో ఇవాళ అయితే మనకు ఒక ఫోటో అనేది లీక్ అయిందనమాట. నథింగ్ ఫోన్ 2 యొక్క కెమెరా డిజైన్ అనేది బయటకు వచ్చిందనమాట. ఇది మనకు సో వాళ్ళైతే ఇలా హైలైట్ చేస్తున్నారు అనమాట. సో ఫ్రెష్ ఐస్ అనే పేరుతో ఒక స్లోగన్ తీసుకొచ్చి ప్రమోషన్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకైతే గ్లైఫ్ అండ్ లైట్ డిజైన్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కెమెరా అనేది హారిజాంటల్ లో మనకు 2 ఐస్ ఎలా ఉంటాయో సో 2 కళ్ళ లాగా అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇది ఒక మంచి డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు బ్లాక్ కలర్ అంతేకాకుండా వైట్ కలర్ లో కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది మనకు ఫోన్ అనేది. ఈ మొబైల్ మనకైతే March 5th రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది అనమాట. సో దాని యొక్క డిజైన్, దాని యొక్క కెమెరా డిజైన్ అనేది వాళ్ళ బయటికి రావడం అయితే జరిగింది గైస్. సో మీకు ఎలా అనిపించింది డిజైన్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో లావా దగ్గర నుంచి అనమాట. సో నిన్న టెక్ న్యూస్లో మనం మాట్లాడుకున్నాం. సో లావా మనకు March 1st వీక్లో అయితే ఒక కిల్లర్ మొబైల్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఒక బడ్జెట్ మొబైల్ కదా. సో దాని యొక్క లాంచ్ డేట్ ఇవాళ అయితే రివీల్ చేసింది అనమాట. సో లావా బ్లేజ్ కర్వ్ 5G మొబైల్ యొక్క లాంచ్ డేట్ మనకైతే రివీల్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ మనకైతే March 5th రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అవబోతుంది అనమాట. ఈ మొబైల్లో మనకైతే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 64W ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొస్తున్నారు. డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో ఈ మొబైల్ తీసుకొస్తున్నాం అనమాట. ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక మంచి విషయం ఏంటంటే కనుక ఈ మొబైల్ మనకు 16,000 రూపాయల నుంచి 19,000 మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట. ప్రైస్ అటు పైకి కాదు ఇటు కింద కాకుండా ఈ మధ్యలో అయితే మనకు ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నాం అనమాట. సో ఇంతైనా మన ఇండియన్ బ్రాండ్. సో మొబైల్ అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనకు. సో లావా బ్లేజ్ కర్వ్ 5G మొబైల్ మనకు March 5th రోజు అయితే లాంచ్ అవుతుందని చెప్పేసి వాళ్ళ లావా అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో టెక్నో స్పార్క్ దగ్గర నుంచి అనమాట. సో మీరు తమిళలో చూసే ఉంటారు కదా. సో మీరు ఐఫోన్ లాంటి టెక్నో ఫోన్ అని చెప్పేసి నిజంగా అండి నాకు కొద్ది రోజుల తర్వాత సో లక్షలు పెట్టి ఐఫోన్ కొనుడు కంటే సో బడ్జెట్లో 10-20 వేల రూపాయలలో మొత్తం ఐఫోన్ దింపేస్తారేమో మొబైల్ బ్రాండ్స్ వాళ్ళు. సో జస్ట్ జోక్ చేశాను అంతే. సో ఏంటంటే కనుక సో టెక్నో స్పార్క్ ఇవాళ మన ఇండియాలో ఒక సరికొత్త మొబైల్ అయితే లాంచ్ చేసింది అనమాట. టెక్నో స్పార్క్ 20C అనే మొబైల్. ఈ మొబైల్ మనకు కంప్లీట్గా ఐఫోన్ ప్రో డిజైన్లో తీసుకొచ్చారనమాట. అంతేకాకుండా ఇందులో మనకు డైనమిక్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో డైనమిక్ పోర్ట్ అంటే డైనమిక్ ఐస్లాండ్ మనకు ఏదైతే ఐఫోన్స్ అయితే ఉంటుందో ఈ బడ్జెట్ మొబైల్లో మనం అయితే సో డైనమిక్ పోర్ట్ అయితే చూడొచ్చు అనమాట. ఇందులో మనకు 6.6 inches హెచ్డి డిస్ప్లే, 5000 mAh బ్యాటరీ, అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ మీకు ప్రైమరీ కెమెరా అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు 8,999 అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. మనకు March 5th నుంచి అయితే మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో టెక్నో ఇవాళ మన ఇండియాలో అయితే సో టెక్నో స్పార్క్ 20C మొబైల్ ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి. సో ఇన్ఫినిక్స్ కూడా మనకు రేపు March 1st రోజు అయితే ఒక సరికొత్త బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8+ అనే ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది ఫస్ట్ రోజు అయితే. ఈ మొబైల్లో కూడా మనకైతే సో డైనమిక్ ఐస్లాండ్ అయితే ఉంటుంది, 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది, సో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్లో మనకైతే సో మీడియాటెక్ హెలియో G36 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. ఇందులో మనకైతే 3 కలర్స్ తీసుకొచ్చారనమాట. సో గోల్డ్, వైట్, గ్రీన్, ఈ 3 కలర్స్ లో మనకైతే మొబైల్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్ మనకు రేపు March 1st రోజు అయితే సో మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి మాట్లాడుకుంటే కనుక సో మనకు బోట్ దగ్గర నుంచి అనమాట. సో బోట్ ఇవాళ మన ఇండియాలో అయితే సరికొత్త ఒక వాచ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఒక స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ అయింది అనమాట. సో ఈ వాచ్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకు 2.4 AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, అంతేకాకుండా బ్లూటూత్ కాలింగ్ అయితే ఉంటుంది. సో మెటాలిక్ బాడీతో ఈ వాచ్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. అంతేకాకుండా మీకు ఇందులో అయితే 100 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి, 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. సో స్లీప్ ట్రాకింగ్ కావచ్చు, బ్లడ్ ట్రాకింగ్ కావచ్చు, స్పోర్ట్స్ ట్రాకింగ్ కావచ్చు,
అన్నీ అయితే ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఇందులో మీకు IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది గైస్. మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనుక ఈ వాచ్ మీకు అయితే 7 days పాటు మీకు అయితే బ్యాటరీ లైఫ్ ఇస్తుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక సో 2,999 మనకైతే ఈ వాచ్ తీసుకొచ్చారనమాట. సో బోట్ వేవ్ స్పెక్ట్రా అనే ఒక స్మార్ట్ వాచ్ అయితే ఇవాళ మన ఇండియాలో అయితే సో బోట్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మెయిన్ ఫీచర్ వచ్చేసి వాళ్ళైతే సో మెటాలిక్ బాడీని అయితే హైలైట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి తీసుకోవాలనుకుంటే కనుక చెక్అవుట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి అనమాట. సో మనకు MWC అయితే జరుగుతుంది కదా. సో MWC 24లో అక్కడ మనకైతే ఇన్ఫినిక్స్ ఒక సరికొత్త టెక్నాలజీని అయితే షోకేస్ అయితే చేసింది అనమాట. ఏంటిదంటే కనుక మనకు సో ఈ గేమర్స్కి అనమాట. సో ఏంటంటే కనుక సో ప్రోటోటైప్ కూలింగ్ టెక్నాలజీ అనమాట. సో మనకి ఏదైతే ప్రాసెసర్ పైన ఏదైతే ఒక ఎలక్ట్రిక్ ఫ్యాన్ పెట్టి సో మన మొబైల్ ఏదైతే గేమ్స్ ఆడుతున్నప్పుడు మన మొబైల్ హీట్ అయితే అవుతుంది కదా. సో ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి ఒక ఎలక్ట్రిక్ కూలర్ ఫ్యాన్ని మనకైతే ప్రాసెసర్ పైన అయితే అమర్చి సో ఆ విధంగా మన మొబైల్ ప్రాసెసర్ని కావచ్చు మన మొబైల్ సిపిని వాళ్ళైతే కూల్ చేయడానికి అయితే ఒక కూలింగ్ టెక్నాలజీని అయితే షోకేస్ అయితే చేసింది అనమాట ఇన్ఫినిక్స్ అనేది. సో దీని ద్వారా మీరు మొబైల్ 10 degrees Celsius టెంపరేచర్లో హీట్ ఉన్నా సరే ఆ మొబైల్ అయితే ఎయిర్ని యూజ్ చేసుకొని అయితే వాళ్ళైతే తగ్గిస్తుంది అనమాట. అలాంటి ఒక టెక్నాలజీని అయితే సో ఇన్ఫినిక్స్ అయితే షోకేస్ అయితే చేసింది అనమాట. కాకుండా ఇన్ఫినిక్స్ అనేది ఒక గేమింగ్ ఫోన్ కూడా అయితే తీసుకురాబోతున్న త్వరలో. అందులో మనకైతే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా డిస్ప్లే పరంగా. సో ఏవైతే గేమర్స్ ఉద్దేశించి ఈ కూలింగ్ టెక్నాలజీని అయితే ఇన్ఫినిక్స్ అయితే తీసుకురాబోతుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా గేమ్స్ హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ అయ్యి పేలే ఛాన్సెస్ ఉంది. అలా కూల్ అవ్వడానికి అయితే ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇందులో ఒక ఫ్యాన్ అమర్చి దాన్ని మన ప్రాసెసర్ అయితే కూల్ చేయడానికి అయితే ఈ టెక్నాలజీని తీసుకురాబోతుంది ఇన్ఫినిక్స్ అయితే. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసాను. అంతేకాకుండా లాస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే సో ట్రూ కాలర్ దగ్గర నుంచి అనమాట. సో ట్రూ కాలర్లో చాలా మందికి అయితే సో కాల్ రికార్డింగ్ చేయడానికి ఉండకపోయేది అనమాట. అంతేకాకుండా ట్రాన్స్క్రిప్షన్స్ అంటే సో ఏదైతే మీరు మాట్లాడారో సో దాన్ని మనం అయితే టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేయడానికి అనమాట. సో AI యూజ్ చేసుకొని మనకైతే ఇకపై నుంచి ట్రూ కాలర్లో మనమైతే సో మనం మాట్లాడిన కాల్స్ని కూడా వాటిని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం కాల్స్ కూడా అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 2 ఫీచర్ని అయితే మనకైతే ట్రూ కాలర్ ఇవాళ మన ఇండియాలో అయితే రోల్ అవుట్ చేసుకుంది. ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే కాకుండా iOS యూజర్స్ ఇద్దరికి కూడా ఈ ఫీచర్ అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. ఒకసారి అయితే మీరు ట్రూ కాలర్ అయితే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 35 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ఇంకా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.